నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులను ఆదేశించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను అందరూ కూడా అవగాహన చేసుకొని అధికారులతో మమేకమవుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ పీజేఆర్ ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి సచివాలయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వారి పర్యవేక్షణలో కూడా అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే వినతులు అన్ని కూడా ప్రజాక్షేత్రం నుంచి వస్తున్నాయి. వాటిని అధికారులు ఎంతవరకు సమస్య పరిష్కారం చేస్తున్నారు అనే దానికి సోమవారం నాడు ఒక గ్రీవెన్స్ అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శనివారం ప్రతి ప్రజాప్రతినిధి కూడా అందరూ కూడా ఆఫీసుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. వారి నిర్ణయం మేరకే ఇక్కడికి సంబంధించినటువంటి ముందుగా ఏదైతే గత ప్రభుత్వంలో రీసర్వేతో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ అంతా కూడా రెక్టిఫై చేస్తూ, ఎందుకంటే జరిగిపోయిన తప్పును పదే పదే చెప్పుకుంటూ పోతే ఇంకా లాభం లేదని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఆ సమస్యను ఏ విధంగా అధిగమించాలనే విధంగానే మన ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెన్షన్స్ ఏదైతే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది 2014 ఆనాడు 200 ఉన్నటువంటి పెన్షన్ ఏకకాలంలో 1000 రూపాయలు చేశారు. అలాగే 2018-19 సంవత్సరంలో 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2000 చేయడం జరిగింది. అయితే 2019లో